మామా మామా, అమ్మయ్య పండుకున్నాడు. ఇంకా చెంపు. ఒరే బండోడా, ఏడున్నావురా? ఏడున్నావురా? అరే ఏడున్నావురా? జల్దీ రారా. ఒరే బండోడా. బాలిక, ఏమి నీ కోరిక? రేయ్, గీతను చంపనీకి గంగమ్మ ప్రయత్నిస్తుందని చెప్పినావు కదరా బై. ఎట్లయినా సరే గీతని నేను కాపాడుకోవాలరా. ఏం చేయాలరా? చింతించవలదు. నేను వెళ్ళి గీతకు రక్షణగా ఉండేదను. ఆ గంగమ్మ తాట తీసేదను. లేదురా బై, నేనే వెళ్ళాలి. నేనే నా గీతను కాపాడుకోవాలి. అయినచో నిన్ను ఈ క్షణమే గీత ఇంటిలో దింపెదను. అట్లనా? జల్దీ వదరా బై. అరే రే రే ఆగురా. నేను ఇంటికి పోతే వాళ్ళు ఉండనియరా? ఎందుకు వచ్చినావు అని బయటికి పంపుతారు. నీవు అచటనే ఉండవలెను. వారు నిన్ను గెంటివేయరాదు. అదియేగా. అవురా బై. దానికొకటే మార్గము. ఏంద్రా అది? పరకాయ ప్రవేశము. సొరకాయలు ఎట్లా ప్రవేశిస్తారా? అది సోరకాయ బీరకాయ కాదు బాలిక, పరకాయ ప్రవేశము. పరకాయ ప్రవేశమా అంటే ఏంద్రబై? నీ ఆత్మ గీతలోనికి పోవును, గీత ఆత్మ నీలోనికి వచ్చును. నీవు గీత వలె మారెదవు, గీత నీ వలె మారును. గట్లనా? మళ్ళీ తిరిగి ఎవరి బాడీలోకి వాళ్ళు రావచ్చా? ఒక్కసారి శరీరం మారిన పిదప 3 రోజుల వరకు ఎవరి శరీరంలోకి వారు మారెదరు. అంటే 3 రోజులు నేను గీత లెక్క, గీత నా లెక్క ఉంటదన్నమాట. అవును, కానీ ఈ పరకాయ ప్రవేశ రహస్యము ఎవరికినైనా చెప్పినచో శాశ్వతముగా అదే శరీరంలో ఉండిపోయేదరు. ఎవరికి తెల్వనియా? ఎవరికి తెల్వనియా? ఈ లడ్డు నీవు ఎవరికిచ్చినా వారి ఆత్మ నీలోనికి వచ్చును, నీ ఆత్మ వారిలోనికి పోవును. ఓ గట్లనా? ఈ లడ్డు ఇచ్చిన తర్వాత నీ చేయి వారి శిరస్సు మీద ఉంచుము, నా పేరు జపించుము, పని పూర్తవును. గట్లనే రబై. గీటి ఇగోరబై, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా లెక్కనే తయారయ్యి మా మామని జాగ్రత్తగా చూసుకో. నీవు లేవన్న లోటు నేను రానివ్వను. నిశ్చింతగా వెళ్ళుము. అట్లనే వస్తారా బై? వెళ్ళుము. విధి చాలా విచిత్రమైనది.
ఇది హై దొరికింది. ఎవరు చూస్తలేరు కదా. అమ్మయ్యా. గీతా 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 లేవే. నువ్వా? నువ్వు మా ఇంటికి వచ్చావేంటి? మర్యాదకు బయటికెళ్ళు. చల్, నేనేమన్నా నీ అయ్యగాని ఆస్తి తీసుకోవడానికొచ్చినా, నిన్ను కాపాడుకోనికొచ్చినా? అబ్బా, ఇదో కొత్త నాటకమా? ఈ నాటకాలు డ్రామాలు నాకు తెలియదు. ఆ గంగమ్మేమో నిన్ను చంపనీకి చూస్తుంది, నువ్వేమో ఆవులే దాని లెక్క దాని మాటలు వింటున్నావు. చూసినావుగా ఇందాక ఊబిలో ఎట్లా నెట్టిందో. చాలా ఆపు. ఊబిలోకి నెట్టింది గంగమ్మ గారు కాదు, నువ్వు. నేనా? అవును, నువ్వు మా నాన్నగారిని బుట్టలో వేసుకొని నీ వైపు లాక్కున్నావు కాబట్టి నిజాలమ్మ తల్లి నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు. అందుకే ఊబిలో పడ్డాను. అదే నువ్వు మా నాన్నగారిని నా నుంచి దూరం చేసి ఉండకపోతే అలా జరిగేదే కాదు. చల్ పాగలదానా, అదంతా ఆ గంగమ్మ ఆడిన నాటకమే. నీకు నాకు మధ్య లొల్లి పెట్టి నీకు చూస్తుంది. నిన్ను చంపనీకి ఆ ఊబిలోకి నెట్టిందే. నేను నమ్మను. ఆమె చాలా మంచిది. అవు చాలా మంచిది. మదర్ తెరీసా మనవరాలు. దాని మొహం చూసినవులే, కొంపలు ముంచనీకి పుట్టిన కోతిలెక్కుంటది. చాలు, ఇంతకి నువ్వెందుకు వచ్చావు చెప్పు. చెప్పినా కదే, ఆ గంగమ్మ నుంచి నిన్ను కాపాడనీకి. ఎలా అమ్మా? ఏదైనా ఊబిలో నెడతావా? అరే, నువ్వు చెప్పినా వినేటట్లు లేవే. సరే ఈ లడ్డు తిను. ఎందుకు? ఈ లడ్డు తింటే తిరుపతి వెంకన్న స్వామి నీకు కనిపిస్తాడంటేనే. నిజమా? వెంకటేశ్వర స్వామి? అవు. నేను నమ్మను. ఈ టైంలో ఇది వచ్చిందేంటి? మళ్ళీ ఏం కొంప ముంచడానికి వచ్చిందో? చూడు, నీ అయ్యని ఇంతవరకు నేను చూడలే, మాట్లాడలే. చాక్లెట్ కాదు కదా, చిన్న పిప్పర్మెంట్ బిల్ల కూడా తీసుకోలే. లేదు, నా కళ్ళతో నేను చూసా. చాక్లెట్ తీసుకున్నావు. అరే నేను తీసుకోలేదే. తీసుకున్నావు. తీసుకోలేదు. తీసుకున్నావు అంటున్నానా? అరే నా మాట వినవే. నేను నమ్మనని చెప్తున్నాను కదా. నా మాట వినవే. ఆ గంగమ్మ మాట వినకే, అది మంచిది కాదే. అసలు నీ మాట వినను. సరే ఇప్పుడేందే, మళ్ళీ నేను మీ అయ్యతో మాట్లాడొద్దు. అవును. మీ అయ్య ఏమిచ్చినా తీసుకోవద్దు. అవును. అట్లయితే ఈ లడ్డు తినాలి. తింటే మా నాన్నగారిని నాకు ఇచ్చేస్తావా? ఇయన్ని కాడేమన్నా ఉయ్యాలానే? అట్లనే ఇస్తలే, తింజావు. ఇదేదో మాయ చేసింది. చేతును మాయ చేసినట్టు గీతను కూడా మాయ చేయాలని చూస్తోంది. లడ్డులో ఏముందో ఏమందో మాకో తెచ్చి కలిపి పెట్టుంటుంది. అమ్మో, ఆగు. ఈ లడ్డు తినేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఎందుకు? చెప్పినట్టు చేస్తావా లేదా? కళ్ళు మూసుకోవే. శక్తి హస్తం తం మంగళం ప్రణామం.
తిను. కొంప మునగలేదే, మునక్కుండా ఆపాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు! అవును, రోజు మనకంటే ముందు లేచేవారు, ఈ రోజు ఇంకా లేవలేదేంటి? అత్తయ్య గారు, అత్తయ్య గారు! ఏమిటమ్మా? అత్తయ్య గారు, మీరు మావయ్యలాగా మారిపోయారు. ఈ చిప్ప మొహం కంటే మీ అప్పు ముఖమే బెటర్. మళ్ళీ మారిపోండి అత్తయ్య గారు. అమ్మా మేధావులారా, శరీరంలో అన్ని భాగాలు బాగానే వాడారు, కానీ మెదడును మాత్రం ఎందుకమ్మా అలా వదిలేశారు? పాపం, అప్పుడప్పుడు దాన్ని కూడా వాడుతూ ఉండండి, లేదంటే ఇలాగే మామయ్యను పట్టుకుని అత్తయ్య అంటారు. మీరు మావయ్య గారా? మరి అత్తయ్య అంటే ఎందుకు పలికారు? బుద్ధి గడ్డి తిని. కరెక్టే, మీ ఫేస్ అలాగే ఉంటుంది. పదవే, అత్తయ్య గారు ఎక్కడుంది వెతుకుదాం. అలాగే అక్క. ఏంటి బుజ్జి, ఏమైంది? మీ అమ్మగారు కనిపించడం లేదండి. అమ్మ ఎదురుగా ఉందా? లేదు. మరి ఎలా కనిపిస్తుంది బుజ్జి? ఆమె ఉన్న చోటుకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. పిచ్చడా, వదిననేది అమ్మ ఎదురుగుండా ఉన్నా కనిపించట్లేదని కాదురా. అవునవును, ఈడి కళ్ళు కనిపించట్లేదనేగా. ఆ అన్నకి తగ్గ తమ్ముడు వయ్యా. రే, కళ్ళు కనిపించవరా? ఎందుకు కనిపించం? పొద్దున్న తాగేసా కదా. ప్రపంచ మేధావులంతా ఇక్కడే చేరారా నాయనా. అదేంటి అత్తయ్య గారి వాయిస్ లో ఉంది? అది వయసులో ఉండటం ఏంటమ్మా, ముసలిది కదా. మీరు మేధావే. నేనన్నది ఆవిడ వయసులో ఉంది అని కాదు, మరి ఆవిడ వాయిస్ లా ఉంది అన్నాను.
చూద్దాం పదండి బయట ఆవిడ ఏం చేస్తోందో. రండి, చూద్దాం. అయ్యయ్యో ఏ పద. అరే పద రంగా. ఒసేయ్, ఎవరే నువ్వు? ఏం చేస్తున్నావ్? తల్లి ఏమనుకుంటున్నావే? ఓసై అసై అని పిలుస్తున్నావు. బొక్కలు చూర చూర చేస్తా బిడ్డ. సప్పుడు చేయకుండా లోపలికి పోండ్రై. మారింది. అయ్యో అత్తయ్య గారు, ఈ వేషం ఏంటి, భాష ఏంటి, యాస ఏంటి? అసలు ఈ గెటప్ ఎందుకేసారు మీరు? నేను గెటప్ వేయడం ఏంటే మేకప్ మొహందానా? రోజు ఎట్లుంటానో గట్లనే ఉన్నా. తప్పు అనసూయ, పాడెక్కే వయసులో ఇలాంటి పాడు బట్టలు వేయకూడదు. అయ్యో మామగారు, అయ్యో వదలండి అత్తయ్య గారు. ఏందిరో మొగుడు లెక్క మీద సెయ్యేసి మాట్లాడుతున్నావు? గుద్దినంటే పండ్ల చెట్టు పుట్టుక్కన ఊడిపోద్ది బిడ్డ. ఎడిగిపోతున్నావురా? ఎడిగిపోతున్నావురా? అమ్మా, ఇంతకు వాడిని ఎందుకు కొడుతున్నావమ్మా? ఎవడ్రా నీకు అమ్మా? నీ బిడ్డ వయసు ఉంటాది, నన్నమ్మంటావురా? అమ్మా, నువ్వు మా అమ్మవే కదమ్మా. అమ్మని అమ్మ అనగా ఆంటీ అంటారమ్మా. చల్లి తల్లి. అవునమ్మా, నువ్వు మా తల్లివే. ఒరే అవులగల్లారా, నేను మీ అమ్మని కాదురా బయ్యి. సరేలేండి, వాళ్ళకి అమ్మ కాకపోతే ఏంటి, మాకు అత్తయ్య గారే కదా మీరు. అత్తనా? కొత్త సీర కట్టిన నత్తలెక్కున్నావు. నేను నీకు అత్తనేంటి చెత్త మొహందానా? జరిగే ఒసై, అమ్మకేమో అయింది బుజ్జి, అందుకే అలా మాట్లాడుతుంది. అవునండి, అందుకే ఆ వేష భాష మొత్తం మారిపోయాయి. అవునత్తయ్య గారు, ఇంతకీ వాడిని ఎందుకు కొడుతున్నారు? ఈ పౌరడు నాతో పందెం కట్టిండు, ఓడిపోయిండు. పైసలీరా అంటే ఈయనంటుండు, గందుకే కొడుతున్నా. ఏ అవులేగా, పైసలు ఇస్తావా సంపుడు సంపమంటావా? మోసం చేసి గెలిచావు, నేను ఇవ్వను. ఏయ్ ఇయ్యకుంటే బొక్కలేరు కొడతావిడ్డా. వసే పాపం వాడిని చూసావా? రైలు ట్రాక్ మీద పడ్డ రూపాయి పిల్లల ఎంత దీనంగా ఉన్నాడో. అసలు వాడు నీతో ఏం పందెం కట్టాడే? నాలుగుతో ముక్కు పట్టుకోమని చెప్పినా, ఆడు పట్టుకోలేనన్నాడు. కానీ నేను పట్టుకున్నా. అయినా పట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి కదరా? కానీ ఆమె ఎవరు ముక్కు పట్టుకోవాలండి? ఆమె ముక్కు. కానీ ఆమె నా ముక్కు పట్టుకుందండి. నీ ముక్కు పట్టుకుందా? అవు, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని చెప్పినా గాని నా ముక్కు పట్టుకోవాలని చెప్పినా. చూడబోతే ఆ శ్వేత బుద్ధులని ఈడుకొచ్చినట్టున్నాయి. అనసూయ, జనం నిన్ను ఇలా చూస్తే నవ్వుతారే. నన్ను చూస్తే ఎందుకు నవ్వుతారు తాత? తాత 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 నేను నీకు తాత కాకుంటే కుర్రోడు వర కర్రోడా. అయినా నవ్వితే గివ్వితే ప్రొక్లైనర్ లెక్కున్నా నీ పండ్లను చూసి నవ్వుతారు. నాగుపాము లెక్కనున్నా నీ నాలుక చూసి నవ్వుతారు. నాన్న చూసి ఎందుకు నవ్వుతారు రాబాయి? కరెక్ట్ గా చెప్పావమ్మా. ముందు లోపలికి వెళ్తాం. జర్రుండండి. ఏమిరా వచ్చాగా, పైసలు ఇస్తావా లేదా? వాడి దగ్గర డబ్బులు మేము వసూలు చేస్తే నువ్వు లోపలికి పద. నీ దగ్గర పైసలు వసూలు చేస్తా. పోరా నీ తల్లి సంపుతా. అత్తయ్య గారు, ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూడాలంటే ధైర్యం సరిపోవటం లేదండి. దయచేసి మార్చుకోండి. దయ చేయకపోయినా పర్వాలేదు, ఆ
చేసుకుంటాము. ముందు మీరు డ్రెస్ మార్చుకోండి. చిన్నపిల్లలు నా లెక్క డ్రెస్సులు అయ్యాక నీ లెక్క సీరలు కడతారే. నేను మార్చా. నువ్వు చిన్న పిల్లవేంటాను సూయ, నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, మనవలు మనవరాళ్ళు ఉంటేను. నీ తల్లి సంపద. ఇంకోసారి నా మీద చెయ్యేసినవో పుట్టుక్క నిరిసి పొయ్యిలో పెడతా. సొక్కాలో పెట్టుకోవడానికి చేతులు లెక్క ఏడుస్తావు. జాగ్రత్త. ఎంతసేపటి నుంచి చూస్తున్నాను. ఒసే కోటి అరకోటి, ఎక్కడ చచ్చారే? ఒరే రాంబాబు, రంగా, బద్రి, ఒరే ఎక్కడ చచ్చారా? ఎక్కడ చచ్చారా? పలికి చావరే. ఏంట్రా అందరూ నోరు తెరుచుకొని చూస్తున్నారు?